తమ కుటుంబానికి చెందినటువంటి స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా రికార్డుల్లో మార్చి వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి ఆ స్థలాన్ని కేటాయించినట్లుగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అశోక్ గజపతిరాజు గారి కుటుంబానికి చెందినటువంటి స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా రికార్డుల్లో మార్చి ఆ తరువాత ఆ స్థలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి వారు కేటాయించినట్లుగా అశోక్ గజపతిరాజు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? వెరీ డిస్గస్టింగ్. ఆయన ఒక రాష్ట్ర గవర్నర్, ఒక సాధారణ సిటిజన్ లాగా వచ్చి సంవత్సరం క్రితం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాడు. 4 నెలల క్రితం మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. అయినా ఆయన పని కాలేదంటే అంటే తన భూమి, తన భూమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రైవేట్ స్థలాలని ప్రభుత్వ భూములుగా చూపి మొత్తం ఆయన పార్టీ కార్యాలయాలు కట్టుకోవటం. అంటే విజయనగరం పార్టీ కార్యాలయం ఇప్పుడు అక్కడ ఉన్న భూమి అది పూసపాటి వంశస్థులది. ఓకే. ఇప్పుడు పివిజి రాజు, అశోక్ గజపతి రాజు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ఆదరణ? 108 ఆలయాలకు ధర్మకర్త, 14,600 ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబం అది. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అశోక్ తండ్రి ముందు తల వంచింది. ఆయన ఇస్తున్నటువంటి ఆ దాన పత్రం స్వీకరిస్తున్నప్పుడు దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ టువార్డ్స్ పివిజి రాజు ఫ్యామిలీ. అట్లాంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రంగా వేధించారు, అనేక కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేయాలని చూశారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. విజయసాయిరెడ్డి ఏంటి అసలు? విజయసాయిరెడ్డి A2, అటు రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి కుంభకోణాలు, లేకపోతే ఈ సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు జగన్మోహన్ రెడ్డి పైన. అలాంటి నిందితుడు ఆయన దొంగ అన్నాడు, దొరని దొంగ అన్నాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పైన దుర్గమ్మ గుళ్ళో కొబ్బరికాయలు ఎత్తిపోయాడు అంటారు. అలాంటి వ్యక్తి అశోక్ గజపతిరాజును ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడాడు? అప్పుడు రామతీర్థం, రాముడి తల నరికివేత, అప్పుడు ఆయనపై కేసులు పెట్టించారు, అరెస్ట్ చేయాలని చూశారు. ధర్మకర్తగా రాముడి విగ్రహం ఏర్పాటుకి ఆయన 1,00,000 రూపాయలు చెక్కిస్తే తిరస్కరించారు. సింహాద్రి అప్పన్న దేవాలయం ప్రోటోకాల్ ప్రకారం ప్రథమ దర్శనం వాళ్ళది, ఆయన్ని ప్రోటోకాల్ ఇవ్వకుండా ఎంత అవమానించారు. మాన్సాస్ని ఎంత వేధించారు. లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం ఆ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా చేస్తుంటే అరే భిక్షాటన ఎత్తే పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోతే అరే 128 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, 14,000 ఎకరాల భూములు ఉన్నాయి. అట్లాంటి ట్రస్ట్ని ఏ విధంగా కబళించాలని, సొంతం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సంచయిత అనేటటువంటి క్రిస్టియన్ ఒక ఆమెను పట్టుకొచ్చి ఎన్ని నాటకాలు ఆడారు, ఆమె వారసురాలని. అట్లాంటి అశోక్ గజపతిరాజు ఆయన ఏంటి, ఆయన దగ్గర 7 సార్లు శాసనసభకు గెలిచారు. అవును. అరే 13 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, 3.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశాడు, లోక్సభ సభ్యుడు, ప్రస్తుత గవర్నర్. ఆయన క్లెయిమ్ ఇంతవరకు పరిష్కరించలేదంటే ఇట్స్ ఎ షేమ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. చెత్తబుట్టలో వేసే మనుషులు అనుకున్నారా అన్నాడు. తను ఇచ్చిన వినతి పత్రం చెత్తబుట్టలో వేశారా అని అడుగుతూ
అంటే ఇప్పుడు 4 ఎకరాల 26 కుంటలు ఉమ్, ఆ భూమి అక్కడ విజయనగరంలో 2 ఎకరాలు ఫస్ట్ రాసేసుకున్నారు ఓకే. వైసీపీ కార్యాలయం పేరు మీద ప్రభుత్వ భూమిగా చూపించి, ఉమ్, తర్వాత మళ్ళీ ఎకరన్నర అన్నారు, ఉమ్, తర్వాత ఎకరం కబళించారు. దాంట్లో ఉమ్, అడుగుతుంది ఏంటి, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ యూ ఫాలోడ్? అన్ట్రెసబుల్ ఓనర్ అని రాశారా? అసలు అశోక్ గజపతి రాజు గారి కుటుంబానికి చెందినటువంటి ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా రికార్డులోకి మార్చడం ఒక తప్పు అయితే, దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించడానికి కేటాయించడం మరో తప్పు కదా. మరి దీని మీద ఎందుకు చర్యలు లేదంటారు? ఒక అక్కడే అని కాదు, అన్ని చోట్ల జిల్లాలన్నిటిలో వైసీపీ కార్యాలయాలు కడుతున్నామంటూ ఉమ్, మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆయన స్మారక భవనం కట్టాలన్న ప్లేస్ని ఆక్యుపై చేసి పారేశారు. ఉమ్, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర సమరయోధుడు, ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన. ఉమ్, అట్లాంటిది ఆ పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కట్టనీయకుండా ఆ భూమిలో పేరుని నాని వైసీపీ కార్యాలయం కట్టి పారేశారు. విజయవాడ ఇక్కడే మన అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ కాకుండా హైవేకి దాన్ని కనెక్ట్ కానివ్వకుండా మధ్యలో భూమి ఆక్రమించి ఉమ్, ఇరిగేషన్ కార్యాలయం వైసీపీ కార్యాలయం కట్టారు, కూల్చేశారు మొన్న. అది వేరే విషయం. ఉమ్, అంటే ఇవాళ అశోక్ గజపతిరాజు ఆవేదన అనాలా, ఆయన క్లెయిమ్ అనాలా? ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ఉమ్, 2 ఏళ్లుగా దాన్ని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. అరే 10 లక్షల అర్జీలు వచ్చాయి ఈ 2 ఏళ్లలో. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని చోట్ల తెలుగుదేశం కార్యాలయం, జనసేన కార్యాలయం, లేకపోతే బీజేపీ కార్యాలయం ప్రతి వారం తీసుకున్నారు కదా అర్జీలు. 10 లక్షల అర్జీలు వస్తే 80% రెవెన్యూ. ఉమ్, భూ సమస్యలు పరిష్కరించారా? పరిష్కరించినట్టు రాసుకున్నారా? ఇప్పుడు నువ్వు బాధితుడివే కదా. ఉమ్, భూ సమస్యల బాధితులు కానాళ్ళు ఎవరు? 14 రకాల సమస్యలు కృష్ణ. సరే. ఇవాళ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమని చెప్పారు ఆ రోజు? ఇవన్నీ పరిష్కరిస్తామన్నారు. ఉమ్, 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అన్నారు. ఉమ్, ఏంటది? 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్. అంటే ప్రతి గురువారం, ఉమ్, మొదటి గురువారం నీ దగ్గర అర్జీ తీసుకుంటాం, ఉమ్, రెండవ గురువారం నీ అర్జీని స్క్రూటినీ, పరిశీలన, విచారణ, ఉమ్, మూడవ గురువారం నీ భూమి గ్రౌండ్ విజిట్, ఉమ్, 4వ గురువారానికి నీ సమస్య పరిష్కారం. ఎన్ని గురువారాలు అయినాయి ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి? ఎక్కడుంది మీ 1 మంత్ 1 విలేజ్? ఏంటిది 4 విజిట్సా? ఉమ్, 4 విజిట్స్ కాదు, 400 విజిట్స్ చేయండి, పరిష్కరించండి. ఉమ్, రెవెన్యూ క్లినిక్స్. ఆయన ఎవరు? విజయనగరం కలెక్టరే అనుకుంటా పాపం. ఆయన ఏదో పెద్ద ఒక మోడల్ అని చెప్పి రెవెన్యూ క్లినిక్స్ అని చెప్పి ఇదే నేను చెప్పిన 14 కౌంటర్లు పెట్టారు. ఉమ్, రెవెన్యూ ఆఫీసులో ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క సమస్య. చెప్పే కదా, భూ సమస్యలు 14 రకాలు. 1 ఆఫ్ 70, లేకపోతే రైట్ ఆఫ్ రికార్డ్స్, ఉమ్, లేకపోతే ఆర్ఓఎఫ్ఆర్, ఉమ్, రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆర్ఓఆర్, ఆర్ఓఎఫ్ఆర్, 1 ఆఫ్ 70. ఇన్ని రకాల సమస్యలు ఒక్కొక్క కౌంటర్లో ఒక్కొక్క సమస్య అర్జీ తీసుకుని పరిష్కరిస్తున్నామన్నారే. ఏమయ్యాయి మీ రెవెన్యూ క్లినిక్లు? గోవా గవర్నర్కి చెప్పండి. అరే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళ పనులే కాకపోతే ఉమ్, ఇక ఎవరికి మొరపెట్టుకోవాలి? Okay. డిప్యూటీ స్పీకర్ స్థలం కబ్జా చేశారంట, ఉమ్, తెలుసా నీకు? రఘురామకృష్ణరాజు సరే. విశాఖపట్నంలో రఘురామకృష్ణరాజు స్థలం గాయం. ఓకే. ఆయన సంతకం ఫోర్జరీ అంట. అంటే ఎందుకు చర్యలు లేవు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫోర్జరీ సంతకాలే. ఉమ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన ఎవరు? మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ సంతకమే ఫోర్జరీ చేసి పారేసి. ఉమ్, సరే జైలుకి వెళ్ళారు, అది వేరే విషయం. అరే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ సంతకం ఫోర్జరీ చేయడం ఏంటి? 2 కోట్లు అంట ఆ స్థలం ఖరీదు. అసలు గజం ఖరీదు 70,000 అంట. ఆయన డిప్యూటీ స్పీకర్, ఈయన గోవా గవర్నర్. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుడు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెడుతున్నారు బ్రహ్మాండంగా, 2 నెలలకు ఒకసారి క్యాబినెట్ భేటీ, ప్రతి 15 రోజులకు ఒకసారి బ్రహ్మాండంగా గుడ్ గవర్నెన్స్, జవాబుదారీతనం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఈ రెడ్ టేపిజం, బ్యూరోక్రాట్స్లో పేరుకుపోయిన
దీన్ని వదిలించాలి. ఓకే. ప్రక్షాళన రెవెన్యూ శాఖని చేయాలి, లా అండ్ ఆర్డర్ ప్రక్షాళన చేయాలి. ఓకే. ఈ రెండే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కొరకుడు పడని డిపార్ట్మెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.